మహా అవతార్ నరసింహ ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చూడకముందు నేను ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను. ఏంట్రా ఇది చిన్నపిల్లల సినిమా థియేటర్‌లో ఏమీ ఉండదు అనుకున్నాను. థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తున్న ప్రతి సేపు. ప్రతి సీన్ కూడా చాలా బాగుంది. అండ్ వీఎఫ్ఎక్స్ అయితే సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ భయ్యా చెప్తున్నాను. ప్రతి సినిమాకి ఒక పెద్ద బీజీఎం ఎలా పెడతారో అలాగే యానిమేషన్ మూవీకి కూడా ఒక మంచి బీజీఎం పెట్టారు. సాలిడ్ మ్యూజిక్‌ని కూడా అందించారు. స్టోరీ అందరికీ తెలిసిందే. నరసింహ అవతారం అన్నది ఎలా పుట్టుకలోకి వచ్చింది అన్నదే స్టోరీ. అండ్ మీకు తెలిసిందే కదా, దశావతారాల్లోని విష్ణుదేవుడు ఒక అవతారమే ఈ నరసింహస్వామి అవతారం. నరసింహస్వామి అవతారం ఎలా పుట్టుకలోకి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది ఈ అవతారం గురించి సినిమా మొత్తం ఉంటుంది. ఇదొక డివోషనల్ కంటెంట్. పిల్లలకే కాదు, ఈ తరానికి, ఇప్పుడున్న తరానికి దశావతారాల గురించి తెలియదు. బట్ అందుకనే తెలియజేయడానికి హోమ్ బెల్స్ ప్రొడక్షన్‌లోని మహా అవతార్ అనే ఒక యూనివర్సిటీని సృష్టించి అందులోని దశావతారాలు మొత్తం కూడా యానిమేషన్‌లోని ఒక్కొక్క అవతార్ గురించి ఒక్కొక్క ఇయర్‌కి రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఇదంతా పక్కన పెడితే సినిమా నాకు నచ్చింది. సినిమాలోని లాస్ట్ 10 నిమిషాల సీన్ ఉంటుంది. నరసింహస్వామి అవతారం స్తంభం నుండి వచ్చినప్పుడు ఒక సీన్‌కి, ఆ సీన్ వచ్చేటప్పుడు వెనకాతల నుండి వచ్చే మ్యూజిక్ కానీ, లేదంటే సినిమా థియేటర్‌లో చూస్తున్నప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగున్నది. అండ్ గూస్ బంప్స్ అయితే వచ్చింది. చిన్న పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా నచ్చుతుంది ఈ సినిమా. డివోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి, ఇష్టం లేని వారికి కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఎనీవే ఈ సినిమాకి నేను 5/5 ఇస్తున్నాను. ఇదొక దేవుడి సినిమా అని నేను 5/5 అవ్వడం లేదు. అండ్ ఈ తరానికి ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే యానిమేషన్‌లోని ఒక కథని చెప్పడం చాలా కష్టం. అలాంటిది అందులోని డివోషనల్ కంటెంట్ అంటున్నారు. డివోషనల్ కంటెంట్‌లో చిన్న తేడా వచ్చినా కూడా ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యి నెగెటివ్ రివ్యూస్ ఇస్తూ ఉంటారు. అందుకనే ఎటువంటి నెగటివిటీ లేకుండా, ఎటువంటి వీఎఫ్ఎక్స్ బాగోలేకుండా, అలా కాకుండా అంతా అంటే వీఎఫ్ఎక్స్ నుండి ఫస్ట్ హాఫ్ నుండి, సెకండ్ హాఫ్ నుండి, లాస్ట్ 10 మినిట్స్ సీన్ నుండి సినిమా మొత్తం చాలా బాగుంది. అండ్ త్వరలోనే దశావతారాలు మొత్తము కూడా ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క యానిమేటెడ్ మూవీ కింద ఒక్కొక్క ఇయర్‌కి రిలీజ్ చేస్తున్నారని హోమ్ బెల్స్ వారు తెలిపారు. అంటే లాస్ట్ సినిమా అయిపోయిన తర్వాత ఈ మహా అవతార్ యూనివర్సిటీని లాస్ట్‌లో చూపెడతారు. అండ్ చూసిన తర్వాత నాకైతే నచ్చింది. ఎనీవే ఈ సినిమా నాకు నచ్చింది. సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.